బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ ఆదేశాల మేరకు ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర గురుకుల పాఠశాలను సందర్శించడం కోసం వెళ్లిన బీఆర్ఎస్పీ నాయకులను గేటు వద్ద ఆపి లోపలికి అనుమతి లేదంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిబ్బంది గేటుకు తాళం వేసి పై అధికారుల ఆదేశాలు ఉండాలని, సెక్రటరీ అనుమతి లేనిదే ఎవరిని లోపలికి అనుమతించేది లేదంటూ వాగ్వివాదానికి దిగడంతో బీఆర్ఎస్పీ నాయకులు దారమోని గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న గురుకుల పాఠశాలలో సరైన వసతులు కల్పించలేకపోవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం చెందిందని, అదేవిధంగా వరుస గురుకుల పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడం, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని రేవంత్ సర్కార్పై కల్వకుర్తి బీఆర్ఎస్పీ నాయకులు మండిపడ్డారు. పాఠశాల ప్రిన్సిపాల్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బంది మరి బీఆర్ఎస్పీ వారిని లోపలికి రానియకుండా ముందుగానే గేటు లోపలికి అనుమతి లేదని ఫ్లెక్సీలను చూపించడం జరుగుతుంది. మరి వరుసగా తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో మరి ఫుడ్ పాయిజన్ అవుతూ చాలామంది విద్యార్థులు రోజు చూస్తున్నాం. మనం ఒకరోజు కాదు, మరి ఒకరోజు జరిగితేనే ఈరోజు విద్యార్థుల విషయంలో మనం ఎంతగానో శ్రద్ధ చూపే మనం ఈ ప్రభుత్వంలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుస ఘటనలు ఏ గురుకుల పాఠశాలలకు వెళ్ళినా అక్కడ ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ, అక్కడ వస్తువుల కొరత కానీ, సరైన సిబ్బంది కొరత కానీ, ఈ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిపైన మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంకి పాఠశాలకు రావడం జరిగింది. మరి ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవంటి బోర్డులు చూపెట్టడం కానీ, విద్యార్థుల సమస్యలు ఏమైనా తెలుసుకుందామంటే కూడా మీకు పర్మిషన్ లేదంటూ మరి బుకాయించడం జరుగుతుంది. మరి వెంటనే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, విద్యా వ్యవస్థ పైన మీకు చిత్తశుద్ధి ఉంటే గురుకుల పాఠశాలలో ఇంతగానో అవకతవకలు జరుగుతున్నా కూడా మరి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నప్పుడు కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఓన్లీ కంటి తుడుపు చర్యగా కమిటీలు వేస్తున్నామన్నారు. మరి ఆ కమిటీలలో మరి ఎంతవరకు అందులో రిజల్ట్ అనేది ఇంతవరకు కూడా కనిపిస్తలేదు. కాబట్టి వెంటనే మేము బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కల్వకుర్తి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి లోపలికి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ఎందుకు అనుమతి లేదు? మరి ఈరోజు ఇది ఇందిరమ్మ రాజ్యమా లేకపోతేనా మరి కబంధుల రాజ్యమా అనేది మేము ఈ బీఆర్ఎస్పీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.